నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బోటు గల్లంతైనటువంటి ఇదేదైతే ఉందో దాంట్లో 6 మంది చనిపోయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. సో బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా బాధితులను పరామర్శించడం ఆయన ధర్మము. దాన్ని ఖచ్చితంగా అందరూ ఆహ్వానించవలసిందే. కానీ అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడి రచ్చ చేశాడు. సో మత్స్యకారులను పరామర్శించేటువంటి నైతిక హక్కు కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే, జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారులు తింటున్నటువంటి అన్నంలో మట్టి కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బ్యానర్లు కనుక చూస్తే మత్స్యకారుల దేవుడు జగన్మోహన్ రెడ్డి అని బ్యానర్లు కట్టించుకొని జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శనతో ఆయన మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను పరామర్శించడం అయితే జరిగింది. సో ₹1 వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి నిన్న డిమాండ్ కూడా చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు దాదాపు 277 మంది మత్స్యకారులు చనిపోతే ఏ కుటుంబాన్నైనా ఏ వ్యక్తినైనా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారా? లేదే. సో ఎంతమందికి ఆర్థిక సహాయం అందించారు? ₹1 కూడా ఆర్థిక సహాయం అందించకుండా బడ్జెట్లో నిధులు లేదని చెప్పి సో మత్స్యకారుల ఎవరైతే గల్లంతయ్యారో ఎవరైతే చనిపోయారో ఆ మత్స్యకారుల కుటుంబాలను రోడ్డు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. సో 277 మంది చనిపోతే వాళ్లకు కనీసము పరామర్శ కాదు కదా, ఎక్స్గ్రేషియా కూడా ఈయనటువంటి ఈయన ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. సో ₹1 ఇవ్వాలంట. సో ₹1 ఆల్రెడీ 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టున్నారు. సో ₹1 ఇవ్వాలని చెప్పినారు, బానే ఉంది. ఈయన అధికారంలోకి వస్తే ₹1 ఇస్తాడంట. మరి మీ దగ్గర ఇప్పుడు కనీసం ₹1,00,000 ఇప్పుడు వచ్చిన దానికి చుట్టం చూపుగా ₹1,00,000 ఇచ్చిపోవచ్చు కదా. ఇవ్వడు. ఎందుకంటే ఆయనకు అలవాటు లేదు. వాళ్ళ తండ్రి గారు చనిపోయారని చెప్పి గుండె పగిలి చనిపోయినటువంటి వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళినప్పుడే కనీసం ₹1 కూడా ఇయ్యనటువంటి ఈయన ఇప్పుడు ఇస్తాడు అనుకోవడము నిజంగా అది మన అమాయకత్వమే అవుతుంది. సో ఈ విషయం కాసేపు పక్కన పెడితే నిన్న సిదిరి అప్పలరాజు కుమారుడు గురించి మాట్లాడుతూ చిన్న పిల్లాడంట, 18 సంవత్సరాలు నిండిన చిన్న పిల్లాడంట. 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కే కల్పించింది మన రాజ్యాంగము. అలాంటిది చిన్న పిల్లాడు ఎలా అవుతాడు? యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే ఏదో చనిపోయాడు ఆయన మీద కేసులు పెట్టారు అంటారు. సో 18 సంవత్సరాల పిల్లోడు చంపేసినాను, 28 సంవత్సరాల పిల్లోడు చంపేసినాను, లేకపోతే 88 సంవత్సరాల పెద్దోళ్ళు చంపేసినాను, కేసే కదా. దాన్ని ఏమంటున్నాడు? కేసు పెట్టకూడదంట. సిదిరి అప్పలరాజు కొడుకు కాబట్టి కేసు పెట్టకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో యాక్సిడెంట్ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుందని చెప్పారు, బానే ఉంది. కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన తరువాత అంటే ఈ అతి వేగంతో వస్తున్నటువంటి సిదిరి అప్పలరాజు కుమారుడు బుల్లెట్ వాహనం ఢీకొని చనిపోయినటువంటి దానయ్య ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ సిదిరి అప్పలరాజు వాళ్ళు గనుక సకాలంలో ఆసుపత్రికి గనుక తరలించి ఉంటే అతను బతికేవాడనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో దాన్ని పక్కన పెట్టి కేసు ఆ యొక్క ఆధారాలను మార్చేలాగా ఒక సిద్ధార్థ్ అనేటువంటి మీ పార్టీకి చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక కుర్రాన్ని తీసుకొని వచ్చి ఆ సిదిరి అప్పలరాజు కొడుకు స్థానంలో ప్రవేశపెట్టి అతడే డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు, అతడే చంపేశాడని చెప్పి నీచమైనటువంటి పనికి ఒడిగట్టినటువంటి సిదిరి అప్పలరాజును వెనకేసుకొని వస్తావా? 18 సంవత్సరాల కుర్రోడు ఏమైనా చేయొచ్చా? ఈ రోజు ఏమంటావు? విజయవాడకి వెళ్ళి ఏమంటావు? ఏదో చిన్న పిల్లోడు రౌడీ షీటరు హత్య చేశాడు, రేప్ చేసేసాడు, అందులో మాత్రానికి ఈ విధంగా స్పందించాలా అంటావు. అంటే నీకు ఎవరెవరైతే హత్యలు చేస్తారో, ఎవరెవరైతే రౌడీయిజం చేస్తారో, గూండాయిజం చేస్తారో, ఈ గంజా బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ నీకు సన్నిహితుల్లాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో తెలియదు. సో 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఓటు హక్కు కూడా ఉంది అంటే అతను మేజర్ అయినట్లే కదా. అతనికి ఇంకిత జ్ఞానం లేదా? వాహనాన్ని ఎంత స్పీడ్లో నడపాలి? అదేమన్నా హైవేనా? గొర్రెల కాపరి ఉన్నాడంటే అది ఎక్కడో రూరల్ ఏరియా అవుతుంది. ఆ రూరల్ ఏరియాలో అంత స్పీడ్గా అంటే ఒక వ్యక్తి చనిపోయేంతగా అంత స్పీడ్లో వచ్చి గుద్దాడంటే ఎంత స్పీడ్తో వస్తా ఉన్నట్లు అర్థము. అంత స్పీడ్తో అక్కడ రావచ్చునా? కాబట్టి మీరు శవ రాజకీయాలు అంటే ఇప్పుడు మీరు ఒక గొర్రెల కాపరి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి, ఆదుకోవాల్సింది పోయి, ఆర్థిక సహాయం ప్రకటించాల్సింది పోయి ఇటువంటి నీచమైన రాజకీయాలకు తెరతీస్తావా? అదే రౌడీ షీటర్ చనిపోతే అతన్ని
పరామర్శించి మీ పార్టీ నుంచి 20 లక్షల రూపాయలు చెక్కు కూడా ఇచ్చావు కదా, మరి మీ మాజీ మంత్రి మీ సన్నిహితుడైనటువంటి సిదిరి అప్పలరాజు ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడి చేతిలో మరణించినటువంటి దానయ్య కుటుంబాన్ని నువ్వు ఎప్పుడు పరామర్శిస్తున్నావు? మీ పార్టీ తరపున 20 లక్షల రూపాయలు ఎప్పుడు చెక్కు ఇస్తున్నావు? ఇవ్వవు. ఎందుకంటే అక్కడెక్కడో చనిపోయిండేది దారిన పోయే దానయ్య, ఆయన పేరు దానయ్య, దారిన పోయే దానయ్య. కాబట్టి నీకు కావాల్సింది ఇప్పుడు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి, రాజకీయంగా మైలేజ్ కావాలి. కాబట్టి కనీసం దాన్ని పట్టించుకోకుండా చనిపోయినటువంటి వ్యక్తి, చంపబడినటువంటి వ్యక్తి గురించి పట్టించుకోకుండా రాజకీయాలు మాట్లాడడము నిజంగా నీ దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పవచ్చు. సిదిరి అప్పలరాజుని మందలించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఎలాగయ్యా 18 సంవత్సరాల కుర్రాడు ఒక గొర్రెల కాపరి, అంటే ఆయన ఏదో పొట్టకూటి కోసం గొర్రెలు మేపుకుంటున్నటువంటి ఒక గొర్రెల కాపరి చనిపోయాడంటే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది? అలాంటిది వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయము అందించి ఈ సిదిరి అప్పలరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసి అండగా ఉండాల్సింది పోయి ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ప్రవర్తించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఈయన ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, ఈయన నమ్మి ఎలా 151 సీట్లు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. సో 18 సంవత్సరాల కుర్రాడు ఏమైనా చేసేయచ్చు, చిన్నపిల్లాడంట. చిన్నపిల్లాడు రేప్ చేస్తే చిన్నపిల్లాడైనా, దొంగతనం చేస్తే చిన్నపిల్లాడని వదిలేయాలనా, లేకపోతే మర్డర్ చేస్తే చిన్నపిల్లాడని వదిలేయాలనా? సో కాబట్టి మీ పార్టీ వాళ్ళైతే ఒక న్యాయము, ఇంకో పార్టీ వాళ్ళైతే ఇంకొక న్యాయమా? అదే సిదిరి అప్పలరాజు కుమారుడి ప్లేస్లో ఏ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కుమారుడు ఎవరైనా ఉండి ఉంటే ఈ పార్టీకి దానయ్య ఇంటి దగ్గర గ్రద్దలాగా వాలిపోయేవాడివి కదా, కుల రాజకీయాలు మొదలు పెట్టేసేవాడివి కదా. బహుశా యాదవ సామాజిక వర్గం అనుకుంటా, నాకు తెలియదు ఏ సామాజిక వర్గమో దానయ్యది. సో అక్కడికి వెళ్ళి ఏం చెప్పేవాడివి? సో బడుగు బలహీన వర్గాలకు ఈ కమ్మ ప్రభుత్వం ఏదైతే ఉందో, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ కూటమి ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక కుర్రాన్ని చంపేసి రోడ్లో చంపేసిందని చెప్పేవాడివి. సో మద్యం మత్తులో డ్రైవ్ చేశాడు ఆ కుర్రాడని చెప్పేవాడివి. ఇన్ని కథలు చెప్పేవాడు కదా. మరి మీ పార్టీకి సంబంధించినటువంటి సిదిరి అప్పలరాజు మీద మాత్రము ఎందుకు సాఫ్ట్ కార్నర్ వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆ చనిపోయినటువంటి దానయ్య, అతనికి ఎవరు, ఆయన వెనక ఎవరు లేరు కాబట్టి అతన్ని గురించి మాట్లాడినాను, అతన్ని వెనకేసుకొని వచ్చినా కూడా రాజకీయంగా లబ్ధి చేకూరదు. కాబట్టి అదే సిదిరి అప్పలరాజు వెంట నడిస్తే, సిదిరి అప్పలరాజుని గట్టిగా పట్టుకుంటే ఆయనకు ఆర్థికంగా బలంగా ఉన్నాడు, పార్టీకి ఉపయోగపడతాడు, అదేవిధంగా పోటీ చేస్తాడు, ఇంకా వాళ్ళ కొడుకు ఇచ్చేయండి సీటు. సో ఆ యాక్సిడెంట్ చేశాడు కదా చిన్నపిల్లాడు, పాపము ఆల్రెడీ 18 సంవత్సరాలు కూడా నిండింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు, అతనికి ఇస్తారు. ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళినటువంటి పని ఏంది? మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళారు. మీరు చేయవలసినటువంటి పని ఏంది? ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చి, సో కూటమి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందాయా లేదా అని చెప్పి కనుక్కొని కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి కదా తీసుకురావాలా. మీరు రాకముందే వాళ్ళు కూటమి ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసేసింది కదా. సో వెళ్ళిందే ఎప్పుడో తీరుబాటు చూసుకొని వెళ్ళావు. కూటమి ప్రభుత్వము వాళ్ళు మిస్ అయ్యారని తెలియంగానే నేవీ, అదేవిధంగా పోలీసు శాఖ, రక్షణ శాఖ వాళ్ళ సహాయ సహకారాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసి, ఆల్రెడీ వీళ్ళు వెళ్ళే లోపలే వాళ్ళు అది సముద్రం, అదేమన్నా రోడ్డో లేకపోతే బయట బాహ్య ప్రపంచమైనా కూడా కనుక్కునేదానికి అవకాశం ఉంటుంది. కానీ అది నడి సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ చేసినటువంటి ఆ నేవీ, అంటే వారం రోజులు రాత్రనక పగలనక కష్టపడినటువంటి నేవీ అధికారులు కావచ్చు, అక్కడ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళను అవహేళన చేసేలాగా మాట్లాడడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇది నీకు తగదు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ కుల రాజకీయాలు, ఈ శవ రాజకీయాలు కనుక మానుకోకపోతే నెక్స్ట్ టైం వచ్చే ఈ 11 సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడడం లేదు. మత్స్యకారుల గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని చెప్పి గుండె మీద చేయి వేసుకుని ఒకసారి ఆలోచించు. 217 జీవో తీసుకొని వచ్చింది ఎవరు? 217 జీవో తీసుకొచ్చినటువంటి నువ్వు ఈ రోజు వచ్చి మత్స్యకారుల దేవుడు అని చెప్పి బ్యానర్లు పెట్టించుకొని మత్స్యకారులకు అండగా ఉంటానని చెప్పి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.